ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు వీర బ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు శ్రీ కృష్ణమాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం. జై వీరబ్రహ్మచి. నమస్కారం అమ్మా. గురుగారు, పోయిన నెలలో జూన్ మాసం 6వ తారీఖున పంచగ్రహ కూటమి అనేది ఏర్పడింది. ఈ పంచగ్రహ కూటమి కారణంగా వివిధ రాసుల వారికి ఆ ప్రభావం అయితే చాలా తీవ్రంగా ఉంటుంది అని కొంతమంది గురువులు కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఎక్కువగా మనకి జూన్ మాసం వరకు ఈ ప్రభావం చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది అని కూడా చెప్పారు. నిజంగానే ఆ ప్రభావం అనేది ఆయా రాశులపైన ఉంటుందంటారా? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః. ఇది 9 గ్రహాలు. ఛాయాగ్రహాలైనటువంటి 2 గ్రహాలు, మిగతా 7 కలుపుకొని మొత్తానికి 9. ఈ 9 గ్రహాల్లో విశేషవంతమైనటువంటి శుభకారక గ్రహాలు మాత్రం 4. అవేంటి? దేవగురువు అయినటువంటి బృహస్పతి, శుక్రుడు, బుధుడు, చంద్రుడు. ఈ 4 మాత్రమే జ్యోతిష్ శాస్త్రం అన్నటువంటి శుభగ్రహాలుగా అనాదిగా మనం చెప్తూ ఉన్నాం. ఈ 4 గ్రహాలతో పాటు విశేషవంతమైన నవగ్రహాలకి 9 కూడా అధిపతి అయినటువంటి వాడు ఆదిత్యుడు, రవి. ఈ 5 గ్రహాలతో కూడినటువంటి ఒక వ్యవస్థ వృషభ రాశిలో గత మాసంలో ఏర్పడ్డటువంటి విషయం జగద్విదితమే. అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాలకు ఒకసారి నాట్ ఓన్లీ వృషభ రాశి, మిగతా రాశుల్లో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడటం, ఇంకా కొన్ని ఎక్కువ గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఏర్పడేటువంటి విధి విధానం అనేటువంటి జరుగుతూ ఉంది. కానీ వృషభ రాశిలో ఏర్పడేటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల 12 రాశులకి సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఏవైనా మార్పులు రాబోతున్నాయా అన్నటువంటి దృగ్విషయాన్ని చూసుకున్నట్టయితే వృషభ రాశికి రాష్ట్రాధిపతుడైనటువంటి వాడు శుక్ర భగవానుడు. కానీ అక్కడ శుక్రుడు ఉన్నాడు. శుక్రుడితో పాటు వ్యతిరేకవంతమైనటువంటి శత్రువర్గ స్థానానికి సంబంధించిన నవగ్రహాలకు అధిపతి అయినటువంటి రవి కూడా ఉన్నాడు. రవికి దేవగురువు అయినటువంటి బృహస్పతి దగ్గరగా వచ్చాడనుకోండి, అస్తంగత్వం చెందాడు. ఇది గురుమూఢమే అంటారు. అదే రవికి శుక్రుడు దగ్గరగా వచ్చాడనుకోండి, అస్తంగత్వం అయింది, శుక్రుడు ప్రభను కోల్పోయాడు. అలాంటి మూఢమిలోనే గురువు శుక్రుడు ఇంచుమించు దగ్గరగా ఉన్నటువంటి స్థానంలో మూఢ సమయంలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి. దీనివల్ల ఏమవుతుందంటే ఇది కేవలం 12 రాసుల వల్ల, 12 రాసుల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ఈ విపత్తు ఉంటుంది అనే కంటే ప్రపంచంలో దేశ కాలమాన పరిస్థితుల్లో సమూలమైనటువంటి మార్పులకి ఇది గొప్ప సంకేతంగా మనం చెప్పచ్చు. ఎలాంటి సంకేతం అవుతుంది, ఏం జరగబోతుంది అంటే సమీపమైనటువంటి భవిష్యత్తులో దేశ కాలమాన పరిస్థితుల్లో ప్రపంచంలో జనాల యొక్క జీవన గమనంలో ఏర్పడేటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు. ప్రత్యేకించి వృషభ రాశి తర్వాత ఉన్నటువంటి రాశి మిథున రాశి. మిథున రాశికి వృషభం ద్వాదశ స్థానం, 12వ స్థానం, వ్యయస్థానం అవుతుంది. ఒక్కసారి వ్యయస్థానంలోకి 5 గ్రహాల యొక్క కూటమి వచ్చిందంటే దాని యొక్క అర్థం ఏంటి? విశేషవంతమైనటువంటి లాస్ జరిగిపోయింది. నిజంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధానమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యుల యొక్క జాతకంలో ఆ ఇంచుమించు ఆ తేదీకి 1-2 రోజులు ముందుగానే కౌంటింగ్లో ఏర్పడ్డటువంటి ఫలితాన్ని మనం చూసాం. మిథున రాశికి సంబంధించినటువంటి జాతకుడు ఘోరమైనటువంటి పరాజయాన్ని పొందినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఒక్క దేవగురువు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయమే ముహూర్తమైన సమయం. ముహూర్తం అంటే అర్థం ఏమిటంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్నటువంటి సమయాన్ని మాత్రమే దాన్ని విశేషవంతమైన ముహూర్తం అంటారు తప్ప 8 గ్రహాలు బలంగా ఉన్నటువంటి సమయం అనే కాదు. అంటే దేవగురువు బృహస్పతి వ్యయంలో ఉన్నాడు, లాస్లో ఉన్నాడు, మైనస్లో ఉన్నాడు. శుభకారక గ్రహం అయినటువంటి శుక్రుడు కూడా మైనస్లో ఉన్నాడు. సో మిథున రాశికి మనం చెప్పినట్టుగానే విశేషవంతమైనటువంటి మేజర్ లాస్ని ఆ జాతకులందరూ కూడా చూశారు. దీని యొక్క ప్రభావం అన్నటువంటిది అంటే ఒక రాశి నుండి మరో రాశికి సంచార గమనాన్ని అనుసరించి ఒక్కో గ్రహానికి ఒక ప్రత్యేకమైనటువంటి కాల వ్యవధి ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటమే కాదు, దేవగురువు అయినటువంటి బృహస్పతి మళ్ళీ వచ్చే 2025 మే వరకు కూడా మిథున రాశికి వ్యయస్థానంలోనే ఉండబోతున్నాడు. సో మిథున రాశి కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే, దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం లేకపోతే ఏవీ లేనట్టే. మన జాతకంలో 8 గ్రహాలు అడ్డుగా ఉన్న, గురువు లగ్నంలో ఉన్న, బృహస్పతి బలం విశేషంగా ఉన్న సర్వ అరిష్టాలు పోతాయని
జ్యోతిష్య గ్రంథాలు చెప్పాయి. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి అంటే విషయాలు దీంతో పాటు వాళ్ళ జన్మ జాతకాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందా? గోచారవశాత్తు వచ్చేటువంటి రాశి ఫలాలతో పాటుగా జన్మ జాతకంలో కూడా మీరన్నట్టు దేవగురు బృహస్పతి గనక తప్పనిసరిగా బలంగా లేకపోగా బలహీనమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈ మేజర్ లాసెస్ జరగడానికి ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. అట్లాగే రాహు సంబంధమైనటువంటి తీవ్రత, శని సంబంధమైనటువంటి తీక్షణమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా అధికంగా ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, ఏం జరుగుతూ ఉంటాయంటే, మన దైనందిన జీవితంలో మనకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు రాగానే మనం కొన్ని పరిహారాలను చేస్తాం. భగవంతుని పూజించడం, భగవంతుని ధ్యానించటం, యజ్ఞ యాగాది క్రతువులు చేయటం, దేవాలయానికి వెళ్ళటం, ప్రదక్షిణ చేయటం, నవగ్రహాన్ని పూజించడం, అర్చించడం. మీరు చూడండి, వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఇట్లాంటి విపత్కరమైనటువంటి గ్రహగతుల యొక్క సంచార స్థితి వచ్చినప్పుడు మీరు చేసే పరిహారాల వల్ల మీకున్నటువంటి సమస్య తీవ్రత తగ్గకపోగా దాని తీవ్రతను రెట్టింపు అయ్యేటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం. దీనికి కారణం ఏంటి? ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి విపత్కరమైనటువంటి స్థితిగతులు వస్తాయంటే, ఈ 9 గ్రహాల్లో ఇందాక మనం చెప్పుకున్నటువంటి రవి, ప్రత్యేకించి శని, రాహుకేతు సంబంధమైనటువంటి స్థితిగతి గనక తీక్షణంగా ఉంటే గతించిపోయినటువంటి పితరులు లేదా పెద్దల నుండి ఆస్తులు వస్తాయో లేదో కానీ కొన్ని కర్మ ఫలితాలను మనం మోస్తుంటాం. మనకు తెలియకుండానే వాళ్ళు చేసినటువంటి కొన్ని కర్మ ఫలితాలకి, అది మంచి అవ్వచ్చు చెడవచ్చు, వాటికి మనం వారసులు అవుతాం. ఆ విపత్కరమైనటువంటి ఇబ్బందులు కూడా మనం ఎక్కువగా మోసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులు, జన్మలగ్నవశాత్తు, నవాంశవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటే తప్పనిసరిగా వాటిలో ఏదైనా ఇన్బ్యాలెన్స్ ఉంటే మాత్రం ఆ ప్రభావం తప్పకుండా ద్వాదశ రాశుల మీదే కాదు, విశ్వ మానవాళి మీద ఉండబోతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది కేవలం ఈ జూన్ మాసానికి కాదు, ఈ క్రోధినామ సంవత్సరం అంటేనే అన్యోన్యకరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా కలహించుకునేటంత పనిచేసే విపత్కరమైనటువంటి సంవత్సరంగా క్రోధినామ సంవత్సరానికి మన పెద్దలు పేరు పెట్టారు. అలాంటి పరిస్థితులు ఈ సంవత్సర కాలంలో జరగబోతున్నాయంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మజీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.